తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నేను వస్తూనే ఉన్నా, రాగానే ఎంబడే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టి రుణం మొత్తం మాఫ్ చేస్తా అన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఒక 450 రోజుల దాకా అవుతా ఉంది. 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయారు. ఈరోజు వరకు ఆత్మహత్య చేసుకొని. మనం ఆలోచించాలి, మరి కేసీఆర్ ప్రభుత్వంలోనేమో ఈ పరిస్థితి లేకుండే. కేసీఆర్ ప్రభుత్వంలో మనం చెప్పుకున్నాడు కాదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది. రైతు ఆత్మహత్యలు భారతదేశంలో అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అనే మాట మనం చెప్పుకున్నాడు కాదు, కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన మాట. మళ్ళొక్కసారి ఆత్మహత్యలు ఎందుకు చాలైనాయి? ఏం జరుగుతున్నది? ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం కేసీఆర్ మీద కోపం, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దనే ఒక ఆరాటం, దాంతో ఇవాళ మేడిగడ్డ కాళేశ్వరంలో 3 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 3 బ్యారాజులు, 19 రిజర్వాయర్లు, అదేవిధంగా 21 పంప్ హౌజులు. ఇట్లా కాళేశ్వరం అంటే ఎక్కడో అక్కడ గోదావరిల కింద 80 మీటర్ల మీద ఉండే కాడ నుంచి హైదరాబాద్ దగ్గర, హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు 618 మీటర్లకు పైకి అప్పుడెప్పుడో శివుడు గంగను కిందికి దించిండట, కేసీఆర్ ఏమో గంగను పైకి తీసుకొచ్చిండు. అక్కడ 80 మీటర్ల నుంచి 618 మీటర్ల కాడికి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ నింపి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కట్టిండు. అందులో 3 బ్యారేజీలు ఉన్నాయి. అందులో 3 బ్యారేజీలల్లా 340 పిల్లర్లు ఉన్నాయి. 340 370 పిల్లర్లు ఉన్నాయి. అందులో ఒక్క పిల్లర్కు పర్రె పట్టింది, ఒక్కటి. దాన్ని పట్టుకొని ఎంత కథ వేసిర్రు అప్పుడు? కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అంటాడు, బీజేపీ వాడేమో దుడ్డను కట్టేరా అంటాడు. ఆ పర్రెను పట్టుకొని ఇక దానికి రాహుల్ గాంధీని తెచ్చి ఎన్డీఎస్ఏనట, ఇంకోటట ఆగమేఘాల మీదకి ఇగో ఇది చూసినారు, ఇగో ఇదే పర్రె ఇగో చూసినారు, మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళి పోయినాయి, పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీకినాయి. మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మళ్ళీ పుల్లన్న ఉన్నారు కదా యూట్యూబ్లో, అందరు కలిసి మొత్తం కేసీఆర్ని తిట్టుడే పనిగా పెట్టుకొని జనాలను నెత్తులు పాడు చేసి, రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి, మొత్తానికి ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను, ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి గింత లొల్లిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాల్ కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టుకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు.